మన గోదావరి జిల్లా ఎంత గొప్ప జిల్లాలో ఇవి. ఎప్పుడు పచ్చని పంటలతో ప్రపంచం అంతా కరువుతో అల్లాడుతుంటే ఇవి సుభిక్షంగా ఉంటున్నాయి. కాటన్ మహనీయుడు మనకి గోదావరిని పంట పొలాలకు అందించారు. అలాంటి మహనీయుడు మనకి ఎక్కడి నుంచి వచ్చిన ఆయన మనకి అంత మంచి చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఆ పంటల ద్వారా వచ్చిన డబ్బుతోటి మళ్ళీ కోళ్ల ఫామ్ పెట్టి ఆ పంట పొలాలని రొయ్యల చెరువులుగా చేపల చెరువులుగా తీసి ఆ గోదావరిని రక్తపు ఏరుగా తయారు చేసాం. మళ్ళీ అంత గొప్ప గోదావరి జిల్లాలని మనము మళ్ళీ చికెన్ మటన్లతో గోదావరి జిల్లాని కోడి పందాలతో తయారు చేసాం. కోడికి పందెం వేస్తావా నువ్వు? కోడికి పందెం వేస్తే ఏమనాలి? ఆ మనిషిని 2 కోళ్లకి కత్తులు కట్టి పందెం వేస్తే ఆ మనిషిని ఏమనాలి? మనం మనిషావాడు పరమ రాక్షసుడు. కూరగాయలు తరిగేటప్పుడు వేలికి కొంచెం గాయమైతే అల్లల్లాడిపోతున్నామే, కత్తులు కొడతావా నువ్వు? కోళ్ళకి కత్తులు. నువ్వు గోదావరి జిల్లా వాడివా? నువ్వు గోదావరి నీళ్లు తాగితే నువ్వు కోడికి కత్తి కడతావా నువ్వు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ మనిషి మాంసం తినకూడదు. మనకు అలా నేర్పించారు. అలా పూర్వం నుంచి ఎవడో ఒక బుద్ధి లేని వాడు పెట్టాడు మాంసం అనేది. మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అదే గొప్ప అనుకుంటున్నాం మనం. ఏ రెడ్డి మాంసం తినాల్సిన అవసరం లేదు, ఏ చౌదరి మాంసం తినాల్సిన అవసరం లేదు, ఏ మాలా మాంసం తినాల్సిన అవసరం లేదు, ఏ మాదిగా మాంసం తినాల్సిన అవసరం లేదు. మనిషి అనేవాడు ఎవరు మాంసం తినకూడదు. అందరూ మనుషులమే. మనిషి మాంసం ఎలా తింటావు? ఒకవేళ తింటే ఏమవుతుంది? మళ్ళీ అది తిరిగి మళ్ళీ వస్తుంది మన దగ్గరికి. ఇంత దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ ఇంటి డోర్ కొట్టినా మనం దుఃఖమే ఉంది. ఇంటి దాకా ఎందుకు, ఏ మనిషి డోర్ కొట్టినా దుఃఖమే ఉంది. ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మల నుంచి. గత కర్మని మనం ఎలాగా మార్చలేం, పక్కన పెడదాం దాన్ని. కనీసం ఇప్పుడు ఈ రోజు నుంచి మనం శాకాహారిగా అయితే ఫస్ట్ మనకి 80% దరిద్రం పోయినట్టే. ఏ మనిషి అయితే మాంసం తింటాడో ఆ మనిషి జీవితము నీచమైన జీవితము. ఎందుకు నీచమైన జీవితము అంటే నీచు తింటున్నాడు కాబట్టి నీచమైన జీవితము. అది వ్యవసాయం చేసేవాడిని వ్యవసాయదారుడు అంటారు, వ్యాపారం చేసేవాడిని వ్యాపారస్తుడు అంటారు, వంట చేసేవాడిని వంట మాస్టర్ అంటారు, నీచమైన తినేవాడిని నీచుడు అంటారు. తర్వాత ఇప్పటికీ కూడా ఆ అమ్మవారి పేరు చెప్పి ఈ అమ్మవారి పేరు చెప్పి మనము ఆ ధనమ్మ మరి దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఎంత పెద్ద మహావృక్షం, అది చక్కటి ప్లేస్, అది అక్కడికి వెళ్ళి వేలాది వందలాది జంతువుల్ని కోసుకుని వస్తున్నాం అంటే ఏమనాలి? మనం ఏమైనా తాగు, కానీ రక్తం తాగ. మాకు మాంసం తినడం అంటే రక్తం తాగడము. ఆధ్యాత్మిక శాస్త్రము బ్లడ్ ని అలౌ చేయదు. నో బ్లడ్ ఫుడ్.